నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాతే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణపై 24 గంటల్లో ఏకసభ్య న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏకసభ్య కమిషన్ 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణ కోసం 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని సీఎం సూచించారు. ఉపకులాల వారీగా ఎస్సీల వెనుకబాటుతనాన్ని కమిషన్ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. ఎస్సీ వర్గీకరణ చేయకుండానే తెలంగాణలో డీఎస్సీ నియామకాలు చేపట్టడాన్ని నిరసిస్తూ ఎంఆర్పీఎస్ నేతలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ పార్సీగుట్టలోని ఎంఆర్పీఎస్ కార్యాలయం నుంచి ట్యాంక్ బండ్ వరకు ర్యాలీకి బయలుదేరిన ఎంఆర్పీఎస్ నేతలను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఎంఆర్పీఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం ఇందిరా పార్క్ వద్దకు చేరుకున్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో పాటు ఎంఆర్పీఎస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు అన్యాయం చేశారని మందకృష్ణ ఆరోపించారు. మాదిగ జనాభాకు తగ్గట్టు 11% రిజర్వేషన్ ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. జీవో 28 వలన నష్టపోయిన తమకు న్యాయం చేయాలని లకడీకప్పుల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట డీఎస్సీ 2008 బీఎడ్ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. అనంతరం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నరసింహారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా డీఈఓ ప్రకటించిన డీఎస్సీ 2008 జాబితాలో జీవో 161 ప్రకారం డ్యూయల్ పోస్టులో ఎంపికైన రెగ్యులర్ టీచర్ల పేర్లను తొలగించకుండా పాత జాబితాను ప్రకటించారని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో ఉన్న మెరిట్ లిస్టును పరిశీలించకుండా జాబితాలో జీవో నెంబర్ 28 వల్ల నష్టపోయిన బీఈడీ అభ్యర్థుల పేర్లు లేకుండా జాబితాను ప్రకటించారని తెలిపారు. అధికారుల తప్పిదం వల్ల నష్టపోయిన అభ్యర్థులకు బదులు రెగ్యులర్ ఉద్యోగం చేస్తున్న అభ్యర్థులను ప్రకటించడంతో జాబితా తప్పుల తడకతో ఉందన్నారు. అన్ని జిల్లాల జాబితాను సవరించి నష్టపోయిన బీఎడ్ అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ప్రజాపాలనలో నిరుద్యోగుల కలలు కల్లలయ్యాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. 60,000 మందికి నియామక పత్రాలు అందించామని, అది కాంగ్రెస్ ప్రభుత్వ ఘనతంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలో ఎలాంటి వాస్తవం లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత ఇచ్చిన నియామక పత్రాలు 40,000 దాటలేదని స్పష్టం చేశారు. 25,000 పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తామని, ఇప్పుడు 11,066 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తోందన్నారు. అందులో బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన డీఎస్సీలోని 6,000 పోస్టులు ఉన్నట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 30,000 నియామక పత్రాలకు సంబంధించి నియామక ప్రక్రియలు మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసినట్టు కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. తర్వాత తెలంగాణ భవన్లో శేర్లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత మహమ్మద్ అలావుద్దీన్ బీఆర్ఎస్లో చేరిన కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్, తెలంగాణలో పండుగ శోభ లేకుండా పోయిందన్నారు. ఈసారి దసరా చేసుకునే పరిస్థితి లేకుండా సీఎం రేవంత్ రెడ్డి భయానక వాతావరణం సృష్టించారని విమర్శించారు. విజయవాడలో వరద సాయంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు, సాక్షి పత్రికలో రాస్తున్న రాతలపై మంత్రులు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత, పురపాలక శాఖ మంత్రి నారాయణ, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వైసీపీ తీరును ఎండగట్టారు. కనీసం బురదలో అడుగుపెట్టని వాళ్లు విమర్శలు చేస్తున్నారని మంత్రులు దుయ్యబట్టారు. బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఒక మంత్రినే అక్కడ ఉంచింది జగన్కు కనపడలేదా అని ప్రశ్నించారు. వరద సాయంపై వైసీపీ నాయకులతో చర్చకు సిద్ధమని హోంమంత్రి అనిత సవాల్ విసిరారు. విడుదల చేసిందే 602 కోట్లయితే 534 కోట్ల అవినీతి జరిగిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. దుష్ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు. తప్పుడు ప్రచారం చేసే జగన్ 11 సీట్లకు పరిమితమయ్యారని మంత్రి నారాయణ విమర్శించారు. విజయవాడలో వరద బాధితులకు ప్రభుత్వం చేసిన సాయంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. వరద బాధితులకు ₹1 కోటి ఇస్తామని హామీ ఇచ్చిన ఫేక్ జగన్ ఇప్పటికీ ₹1 ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. వరద ప్రాంతాల్లో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు 23 కోట్లు అంటూ ఫేక్ ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. వీటికి 23 లక్షలు కూడా ఖర్చు కాలేదన్నారు. వరద సాయం ఖర్చు దేనికెంతో ప్రభుత్వం వెల్లడించిన వివరాలను ఎక్స్లో పోస్ట్ చేశారు. ఖర్చుల లెక్కలన్నీ పారదర్శకంగా ఉన్నాయని, కళ్లుంటే చూడాలని సూచించారు. జగన్ను, ఆయన ఫేక్ ప్రచారాన్ని నమ్మే పరిస్థితిలో ఏపీ ప్రజలు లేరని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చెప్పారు. అధికారం పోయిందనే బాధతోనే జగన్, వైసీపీ నేతలు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రిపై సరస్వతి అలంకరణలో ఉన్న అమ్మవారిని భారీ సంఖ్యలో భక్తులు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఆద్య, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిలతో కలిసి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. పవన్ కు దుర్గగుడి ఈవో పండితులు సాదర స్వాగతం పలికారు. దర్శనం తర్వాత వేదాశీర్వచనం ఇచ్చారు. మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, పలువురు నాయకులు బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్లిన చంద్రబాబుకు ఈవో అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పట్టు వస్త్రాలు, సుమంగళ ద్రవ్యాలను తలపై ఉంచి తీసుకెళ్లిన చంద్రబాబు అమ్మవారికి సమర్పించారు. అంతరాలయంలో చంద్రబాబు దంపతులు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వం చేసే అన్ని మంచి పనులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోనుందని మాట్లాడుతున్న నేతలు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. గాంధీ భవన్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి ప్రభుత్వంపై ఎవరిన్ని సెటైర్లు వేసినా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేశామని, మిగిలిన హామీలు కూడా అమలు చేస్తామని అన్నారు. 10 నెలల కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు వాళ్ల 10 ఏళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని పొన్నం ప్రశ్నించారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారని మంత్రి వివరించారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఫార్మా విలేజ్ ఏర్పాటును నిరసిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన మహాపాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర కోసం బయలుదేరిన నేతలను వికారాబాద్ జిల్లా బొమ్మరాజ్పేట మండలం తుంకిమెట్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని పరిగి తరలించారు. హకీంపేట రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం నుంచి ఆర్బీ తాండా, లగచెర్ల మీదుగా దుద్యాల్ ఎంఆర్ఓ కార్యాలయం వరకు పాదయాత్ర సాగాల్సి ఉంది. ఈ కార్యక్రమం కోసం బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున హకీంపేటకు చేరుకోగా నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ హకీంపేటకు చేరుకుని పాదయాత్రకు అనుమతి లేదని ఆందోళనకారులకు తెలిపారు. తర్వాత పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దశలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గుంటూరులో వైసీపీ నేత అంబటి మురళీకృష్ణకు చెందిన గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంటుకు పూర్తిస్థాయి అనుమతులు లేకుండా నిర్మించినా పట్టించుకొని అధికారులపై చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ ప్రభుత్వానికి లేఖ రాసింది. 5 అంతస్తులకు అనుమతి తీసుకుని 14 అంతస్తులు నిర్మిస్తున్నా అప్పటి అధికారులు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, ఉన్నతాధికారులు పట్టించుకోలేదని లేఖలో పేర్కొంది. ఆయా అధికారులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖలో ఐఏఎస్ అధికారి కన్నబాబు, పురపాలక శాఖ అదనపు డైరెక్టర్ అనురాధ సహా ఇతర అధికారుల పేర్లను పొందుపరిచింది. రైల్వే శాఖ ఇచ్చిన ఎన్ఓసీకి మించి నిర్మాణం చేయడంతో నిరభ్యంతర పత్రాన్ని రద్దు చేశామని పంపిన లేఖను అప్పటి నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోలేదని, ఆ లేఖను పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు దాచిపెట్టారని గుంటూరు నగరపాలక సంస్థ ప్రభుత్వానికి రాసిన లేఖలో వివరించింది. వైఎస్ఆర్ జిల్లాలో ప్రభుత్వ భూములకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించిన జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆయా రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. జిల్లా వ్యాప్తంగా 57 అక్రమ రిజిస్ట్రేషన్లను చేసినట్లు విచారణలో తేలగా ముద్దనూరు మండలంలో 53 అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు. జమ్మలమడుగు, ఎర్రగుంట్లలో 4 అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు. ముద్దనూరు ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ మృణాలిని దేవి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు విచారణలో తేలగా ఆమెపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్లన్నీ రద్దు చేసి భూమి స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. తిరుమలలో వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు భక్తజన రంజకంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ ఉదయం ఆ ఏడుకొండలవాడు హనుమంత వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. రామావతారంలో ఆ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం శ్రీవారు స్వర్ణరథంపై ఊరేగారు. ఈ సాయంత్రం 4 నుంచి గంటపాటు స్వర్ణరథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామివారు గజవాహన సేవను అందుకుంటారు. శ్రీహరి గోవింద గోవింద నమో నమో. తెలంగాణలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా వరంగల్ భద్రకాళి ఆలయంలో కొలువైన అమ్మవారు ఇవాళ సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిర్మల్ జిల్లా బాసరలో కొలువైన సరస్వతీదేవి కాళరాత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలా నక్షత్రం కలిసి రావడంతో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో దంపతులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు. భద్రాద్రి రామాలయంలో కొలువైన అమ్మవారు విజయలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఫార్మాస్యూటికల్స్, వ్యాక్సిన్లు, నానో మెటీరియల్స్, సూక్ష్మ సెన్సార్లలో వాడే ప్రోటీన్ల అభివృద్ధికి దోహదం చేసే పరిశోధనలు చేసిన 3 శాస్త్రవేత్తలకు ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కింది. 2003లో నూతన ప్రోటీన్ను అభివృద్ధి చేసినందుకు డేవిడ్ బెకర్ను రాయల్ స్వీడిష్ అకాడమీ నోబెల్కు ఎంపిక చేసింది. తరువాతి కాలంలో 200 ప్రోటీన్ల నిర్మాణాలను అంచనా వేసే ఆర్టిఫిషియల్ మోడల్ను అభివృద్ధి చేసినందుకు డెమిస్ హిసాబిస్, జాన్ ఎం జంపర్లను పురస్కారానికి ఎంపిక చేసింది. డేవిడ్ బెకర్ అమెరికా సియాటెల్లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తుండగా, హిస్సాబిస్, జంపర్ లండన్లోని గూగుల్ డీప్ మైండ్లో పనిచేస్తున్నారు. ఈ పురస్కార విజేతలకు 11 లక్షల స్వీడిష్ క్రోనర్లు అంటే $10 లక్షల నగదు అందుతుంది. డిసెంబర్ 10న నిర్వహించే కార్యక్రమంలో గ్రహీతలకు అవార్డులను అందజేస్తారు. వరుసగా 10వ కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయరాదని రిజర్వ్ బ్యాంకు నిర్ణయించింది. రెపో రేటును 6.5% వద్దే యథాతథంగా కొనసాగిస్తూ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షను ఆర్బీఐ ప్రకటించింది. అయితే తన వైఖరిని తటస్థకు మార్చుకున్న రిజర్వ్ బ్యాంక్ రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లలో కోత ఉంటుందని సంకేతాలిచ్చింది. ఫిబ్రవరి 23 నుంచి వడ్డీ రేట్లపై ఆర్బీఐ యథాతథ స్థితిని కొనసాగిస్తూ వస్తోంది. జీడీపీ పురోగతి బలంగా ఉన్నప్పటికీ ఆహార ధరల ద్రవ్యోల్బణం పెరుగుదలపై నిశిత పరిశీలన ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ధరల గుర్రానికి కళ్లెం వేసి నియంత్రణలో ఉంచుతామని దాస్ తెలిపారు. గత నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది.